ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు నిన్న ప్రకటించింది. మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అపాయింట్మెంట్ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించినట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఇది మొత్తం బ్యాట్స్ ద్వారా వచ్చినట్టు గుర్తించామని పేర్కొంది. ఇదే విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. బ్యాట్స్ చేసిన 2000 వీసా అపాయింట్మెంట్స్ భారత్లో కౌన్సిలర్ బృందం రద్దు చేస్తుంది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్ ఫిక్సర్లను ఏమాత్రం సహించాం. అపాయింట్మెంట్లను రద్దు చేయడంతో పాటు అనుబంధ ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను సస్పెండ్ చేస్తున్నామని, మోసాల నిర్మూలనకు మా ప్రయత్నాలు కొనసాగుతాయని పోస్ట్ చేశారు. స్టూడెంట్ వీసాలకు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం వెయిటింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తే మాత్రం నెల రోజుల్లోనే అపాయింట్మెంట్లు దొరకడం పర్యాటక రంగంలో సర్వసాధారణం.